హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రేట్ లైన్ 3x + 4y + 4 = 0 విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ -5,6 అండ్ 3,2. క్వశ్చన్లో ఏమన్నాడు, ఈ స్ట్రేట్ లైన్ మీద పాయింట్ చెప్పమంటున్నాడు. విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ అంటే ఈ ఈక్వేషన్కి పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, ఈ 2 పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రేట్ లైన్ అనుకుంటే 3x + y + 4 = 0 అనుకుంటే ఇటు సైడ్ నుంచి ఒక పాయింట్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఒక పాయింట్, అంటే రెండు ఈక్వి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. ఇది -5,6 అనుకోండి, 3,2 అనుకోండి. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని వాళ్ళు ఫైండ్ చేయమంటారు. పాయింట్ ఆన్ ద స్ట్రేట్ లైన్, ఈ స్ట్రేట్ లైన్ని పాయింట్ ఫైండ్ చేయమంటారు. అంటే P(x1, y1)ని వాళ్ళు ఫైండ్ చేయమంటారు. సో ఈ పాయింట్ మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ లెట్ ద పాయింట్ ఆన్ ద లైన్ 3x + y + 4 = 0 ఈజ్ Px1, y1 అనుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఇది 3x1 అంటే x దగ్గర x1 + y దగ్గర y1 + 4 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటి, పాయింట్స్ అనేవి అంటే ఈక్వి డిస్టెన్స్ కాబట్టి ఇది AP = BP కదా. ఇది ఏ పాయింట్ అనుకొని ఇది B పాయింట్ అనుకుంటే ఇది P పాయింట్ కదా. ఈక్వి డిస్టెన్స్ అంటే AP = BP కదా. సో AP = BP. ఏ పాయింట్, B పాయింట్, C పాయింట్స్ ఏ పాయింట్, B పాయింట్, P పాయింట్స్ 3 పాయింట్స్ రాసుకొని అండర్ రూట్ ఆఫ్ ఈ 2 పాయింట్స్ AP కదా. AP అంటే ఈ 2 పాయింట్స్ అంటే x1 + 5 హోల్ స్క్వేర్ + y1 - 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x1 - 3 హోల్ స్క్వేర్ y1 - 2 హోల్ స్క్వేర్. అంటే ఇదేంటి, ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x2 - y1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ AP = BP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇలా చేయాలి మనం. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైనా ఇట్లా ఈక్వల్ పాయింట్స్ అంటే ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి, అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇటు రూట్ ఉంది, ఇటు రూట్ ఉంది, తీసేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ పోతుంది. సో ఏమొచ్చింది, x1 + 5 హోల్ స్క్వేర్ + y - 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x1 - 3 హోల్ స్క్వేర్ + y1 - 2 హోల్ స్క్వేర్. దీన్ని ఇంటూ చేసుకోండి. ఇది a + b హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకున్న తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మనకి 16x1 - 8y1 + 48 = 0 వచ్చింది. ఇందులో మొత్తంలో 8 అనేది కామన్. సో 8 ఆఫ్ 2x - y1 + 6 = 0. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 2x1 - y1 + 6 = 0 వచ్చింది. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే మనకి y1 ఆర్ x1 పాయింట్ 2 పాయింట్స్ మనకు వచ్చేయాలి. సో సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ 3x1 + y1 + 4 = 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 2x1 - y1 + 6 = 0. సో ఇక్కడ +y1 - y1 క్యాన్సిల్ అయిపోతే 5x1 + 10 = 0 అన్నప్పుడు x1 వాల్యూ ఏమవుతుంది. సో x1 = -10/5 అంటే x1 వాల్యూ -2. ఈ x1 వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 3 ఆఫ్ -2 + y1 + 4 = 0. సో -6 + y1 + 4 = 0. y1 - 2 = 0. y1 వాల్యూ ఏమో 2. సో ఇప్పుడు క్వశ్చన్లో అడిగినట్టు పాయింట్స్ వాల్యూ ఫైండ్ చేసాం కదా, ఏంటది -2, 2. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏ స్ట్రేట్ లైన్ త్రూ P 3,4 makes an angle of 60 degrees with the positive direction of x-axis. Find the coordinate of the point on the line which are 5 units away from the P. ఇక్కడ కూడా పాయింట్సే ఫైండ్ చేయమంటాడు. ఇంతకుముందు కూడా పాయింట్ ఫైండ్ చేయమన్నాడు, కానీ 2 పాయింట్స్ ఇచ్చి అవి 2 ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆ పాయింట్ కానీ చెప్పాడు కాబట్టి మనం డైరెక్ట్గా AP = BP అని చెప్పేసి మనం చేసాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ డిఫరెంట్ ఒక పాయింట్ ఇచ్చాడు. P 3,4 ఎక్కడ యాంగిల్ 60 degrees యాంగిల్ అవుతుంది, విచ్ ఈజ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్లో పాజిటివ్ డైరెక్షన్లో వచ్చింది. మళ్ళీ ద పాయింట్ లైన్ విచ్ 5 units అవే ఫ్రమ్ ద P, ఈ పాయింట్కి 5 units తర్వాత వచ్చిందంట. సో ఇప్పుడు చూడండి, ఇది x యాక్సిస్, y యాక్సిస్ అనుకుంటే ఇది పాయింట్ P 3,4 యాంగిల్ 60 degreesలో యాంగిల్ అవుతుంది. మనకి
యూనిట్ 5 యూనిట్ అన్నాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యూనిట్స్. మనకి QX1, Y1 పాయింట్ మనం ఫైండ్ చేయాలి. QX1, Y1 పాయింట్ ఫైండ్ చేయాలి. మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు? డిస్టెన్స్, ఈ యూనిట్స్ ఇచ్చాడు, 5 యూనిట్స్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. ఇట్లా ఈ 3 కాంబినేషన్లో ఉన్న ఫార్ములా ఏంటి? Q(x, y) ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ మోడ్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ మోడ్ ఆర్ సైన్ థీటా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే మనకి యూనిట్స్ ఇక్కడ డిగ్రీ ఇవ్వాలి, ఈ మోడ్ ఆర్ అంటే యూనిట్స్ ఇవ్వాలి, ఒక పాయింట్ ఇవ్వాలి. ఇస్తేనే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇవి ఇచ్చి ఇంకొక పాయింట్ ఫైండ్ చేయమంటేనే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలా కాకుండా 2 పాయింట్స్ ఇచ్చేసి దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ అంటే AP ఈక్వల్స్ టు BP అనుకుంటే అండ్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటి మనకి ఇగో చూడ యాంగిల్ ఇచ్చాడు, మోడార్ వాల్యూ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, ఇంకొక పాయింట్ ఫైండ్ చేయమంటాడు. సో ఇది ఫార్ములా యూజ్ చేయాలి. సో x, y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x1 అంటే వాల్యూ అంటే ఇది x1 y1 అనుకుంటే 3 ప్లస్ మోడ్ 5 కాస్ 60 డిగ్రీస్ 4 ప్లస్ మోడ్ 5 సైన్ 60 డిగ్రీస్. సో 3 ప్లస్ మోడ్ 5 కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 4 ప్లస్ మోడ్ 5 సైన్ 60 డిగ్రీస్ అండర్ రూట్ ఆఫ్ 3/2. సో x, y మోడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో మోడ్ తీసేసాను, ప్లస్ ఆర్ మైనస్ 5/2 ప్లస్ ఆర్ మైనస్ 5 అండర్ రూట్ 3/2. సో Q పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు పాజిటివ్ పాయింట్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ప్లస్ ఉంటే ఒక పాయింట్ వస్తుంది, మైనస్ ఉంటే ఒక పాయింట్ ఉంటుంది. ప్లస్ ఉంటే పాయింట్ ఏంటి 3 ప్లస్ 5/2 4 ప్లస్ 5 అండర్ రూట్ ఆఫ్ 3/2 అంటే 11/2 8 ప్లస్ 5 అండర్ రూట్ 3/2. ఇది పాజిటివ్ అయితే. ఒకవేళ ఇది నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ అంటే మైనస్ ఆఫ్ QX, y అయితే 3 మైనస్ 5/2 4 మైనస్ 5 అండర్ రూట్ ఆఫ్ 3/2 అంటే Q వాల్యూ ఏంటి 1/2 8 మైనస్ 5 అండర్ రూట్ ఆఫ్ 3/2. ఇక్కడ మనం పాజిటివ్ పాయింట్ మైనస్ నెగిటివ్ పాయింట్ ఎందుకు ఫైండ్ చేసామంటే ఇక్కడ మోడ్ వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది కాబట్టి ఫర్ ప్లస్ ఒక పాయింట్ వస్తుంది, మైనస్కి ఒక పాయింట్ వస్తుంది, ఈ 2 పాయింట్స్. సో ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.